ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మహా బిర్యానీ కావాలనింది. తన కోసం అయితే ఇప్పుడు నేను బిర్యానీ చేస్తున్నాను. నా బిర్యానీ మా ఇంట్లో అందరూ తింటారు. ఎలా ఉంటుందో చూద్దామా? నేనైతే బాగా చేస్తాను బిర్యానీ. నా పిల్లలైతే హ్యాపీగా తింటారు. మీ పిల్లలు కూడా కావాలంటే ఇలా చేసి పెట్టండి. ఫస్ట్ అయితే ఆయిల్ గీ వేసాను ఆల్రెడీ. చికెన్ అయితే ఫ్రై పీస్లా చేస్తాను. ఇలా ఫ్రై బిర్యానీ అంటే చాలా ఇష్టం మా ఫ్యామిలీలో. చికెన్ ఇలా ఉంది కదా, ఇలా అయింది ఫ్రై మనకు. ఇంకా దీంట్లో ఉంది కదా ఈ వాటర్, ఇవంతా వెళ్ళిపోవాలి. ఇదంతా వెళ్ళిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇక 5 to 10 minutes పట్టుద్ది. మళ్ళీ క్లోజ్ చేసుకుందాం. ఇలా చికెన్ అవుతున్నప్పుడే మళ్ళీ ఇలా పక్కన ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో నేను ఆయిల్ అవన్నీ వేసేసుకొని పెడతాను. ఒక 2-3 స్పూన్ ఆయిల్ పడుతుంది. బిర్యానీకి ఎలాగైనా చాలా ఆయిల్ అవసరం. అలాగే హోల్ గరం మసాలా. మహా వచ్చావా? చెప్తావా ఇవి? చెప్పినానా? ఇవన్నీ కొంచెం వేగే వరకు ఇలాగే పెడతాను. టమాటో, కడిగి పెట్టిన కొత్తిమీర, పుదీనా ఇవన్నీ పేస్ట్ చేయాలి. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగినంత. మేమైతే కొంచెం ఎక్కువనే వేసుకుంటాం. అలాగే కొత్తిమీర, పుదీనా, టమాటో మిక్స్ చేశాను కదా, ఆ పేస్ట్ వేసేస్తున్నాను. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఒక 2-3 minutes లిడ్ పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి. ఇది పెరుగు. నేను పెరుగులో కొంచెం పాలేస్తాను, అందుకే ఇలా ఉంటుంది. అప్పుడు పీస్ బాగా కుక్ అవుతుంది. ఒక్క 1 tablespoon కారం, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో మ్యాగ్నేట్స్ పెట్టుకున్నాం కదా, దానికోసం దీనికి కొంచెమే కారం వేస్తున్నాను. అలాగే కొంచెం ఉప్పు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, మన ఎవరెస్ట్ బిర్యానీ మసాలా యూజ్ చేస్తున్నాను. కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ మ్యాగ్నేట్ అయ్యేలోపు చికెన్ అవుతుంది. అప్పుడు చికెన్ తీసుకొని దీంట్లో యాడ్ చేసుకుంటాను. ఇంకొక 5 minutes ఇలాగా దీన్ని మ్యాగ్నేట్ అవ్వనివ్వాలి కొంచెం బాగా. ఇందులో ఉన్న బౌల్లో వేసేస్తున్నాను మొత్తం. ఇలా ఫుల్గా యాడ్ చేసుకొని ఇలా ఒక 5 minutes ఇలా ఉంచుకుంటాను. నా గొంతు బాగాలేదు ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఇలా పీసెస్ అన్నీ స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని ఒక 2 minutes ఇలా ఉడకనిచ్చి ఇది స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా లిడ్ పెట్టేసి క్లోజ్ చేస్తాను. ఇది అలాగే స్టవ్ పైన నేను మళ్ళీ బిర్యానీ కోసం రైస్ పెట్టుకున్నాను. దాంట్లో 2 పీస్ చేసిన లెమన్స్ వేసాను. ఆనియన్ లేదు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, కొంచెం ఆయిల్. మీ దగ్గర గీ ఉంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి ముందే నానబెట్టుకున్నాను ఒక 1/2 hour. అట్లా నానబెట్టేసుకొని ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టాను. ఇది అయ్యాక ఇక్కడ ఉన్న చికెన్లో యాడ్ చేసుకొని దమ్ ఇవ్వాలి. అప్పుడు ఈ పీస్ ఇది 2 దమ్ బిర్యానీ లాగా అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. అన్నం ఇలా 70 to 80% కుక్ అయింది. ఇప్పుడు దీన్ని ఈ చికెన్లో యాడ్ చేసేసుకుందాం.
ఇట్లా వాటర్ అన్నీ పోయేలాగా చేసి తర్వాత ఈ రైస్లో ఫుల్ రైస్ వేసేసుకుందాం. మొత్తం రైస్ వేసుకున్నాక ప్లేట్ పెట్టేసుకొని ఇట్లా వాటర్ తీసుకొని నేను బరువు పెట్టేస్తాను. ఇట్లా 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టి 20 మినిట్స్ ఉంచాలి. 20 మినిట్స్ దమ్ ఇచ్చాను బిర్యానీకి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు బిర్యానీ చూద్దాం. చికెన్ పీస్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఈ బిర్యానీ అంటే మహాకి చాలా ఇష్టం. ఇప్పుడు మహాకి పెట్టేస్తాను బిర్యానీ.